తారాచంద్రుల వద్ద గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వికృత్యై నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూతహితప్రదాయ నమః ఓం శ్రద్ధాయ ఓం పద్మాయ నమః ఓం స్వచయ నమః ఓం స్వాహాయ నమః ఓం లక్ష్మీయ నమః నిత్యపృష్టాయ నమః ఓం విభావర్యే నమః ఓం ఆదిత్యే నమః ఓం దీప్తే నమః దీప్తాయ నమః కమలాయ నమః కాంతాయ నమః క్షణ్యాయ నమః ధర్మనిలయ శ్రీ భాష్యకారాయ మంగళం సుందరాయ శుభాంగాయ గోవింద గోవింద తారాచంద్రుల వద్ద గోవింద మయ్యా మీరు ఆరాగించండి లక్ష్మీనారాయణ ఆరగింపున భరత లక్ష్మణ ఆదిక పరివారములతో కోరినట్టి పదార్థములు సమకూర్చి అర్పణ చేసేదాము ఆరాగింపు తేనెతో మాగిన అరటి తీయ మామిడి పళ్ళ రసము ఆరాగింపు కరుణతో జగడపు జనముల జాజర మల్లలు తరుములు మొడిచిన బరుగున మల్లపు సరసపు మురిపెమున మల్లలు తరుములు ముడిచిన బరుగున మల్లపు సరసపు మురిపెమున చల్లగా ముప్పడి జాగర పతిపై చల్లేరతి బలు జాగర చల్లగా ముప్పడి జాగర పతిపై గోవింద వ్యాస పౌర్ణమి రోజు ఆషాఢమాసం పౌర్ణమి వ్యాస పౌర్ణమి రోజు గోశాలలో గరుత్మంతులు మీద లక్ష్మీనారాయణలు వేంచేసి ఉన్నారు. ఇప్పుడు గో చుట్టూ కూడా ప్రదక్షిణంగా వేంచేసి స్వామివారు వచ్చేటప్పుడు చామరం వీచేవాళ్ళు, ధూపం జీవించేవాళ్ళు, దీపం జీవించేవాళ్ళు, భజన చేసేవాళ్ళు, కోలాటం వేసేవాళ్ళు, స్వామికి మంగళ వాయిద్యాలు వాయించేవాళ్ళు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే అన్నీ జరుగుతాయో అక్కడ వందల్లో ఉంటారు, ఇక్కడ ఒకట్లలో ఉంటారు. స్వామికి జరిగే సేవ మాత్రం అలానే జరుగుతుంది. స్వామి గో చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత స్వామికి మళ్ళీ అర్ఘ్యపాద్యాలు ఇచ్చి నైవేద్యం పెట్టి హారతులు ఇచ్చి స్వామి యథాస్థానానికి తీసాపోతా ఉంటారు. ఇవన్నీ చూడటానికి అదిగో చూడండి, చంద్రనారాయణ కూడా వచ్చారు. తారాచంద్రుల వద్ద గోవింద లక్ష్మీనారాయణ వద్ద గోవింద గరుడ వాహనం వద్ద గోవింద గరుడ వాహనం వద్ద గోవింద వేదవ్యాసుల వారికి వేదవ్యాసుల వారికి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః. వేదవ్యాసుల వారి తిరునక్షత్రం అంటే ఆయన అష్టాదశ పురాణాలు రాశారు. వేదవ్యాసుల గారు రాసింది. పరమాత్మ వాళ్ళందరూ యోగులు మునులు వాళ్ళందరూ కూడా అనేక పురాణాలు, రామాయణం, భాగవతాలు ఇవన్నీ రాశారంట. ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? ఉర్దూలో ఉన్నాయంట. అదే వేదాలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి. సంస్కృతంలో ఉంటే మరి మనలాంటి వాళ్ళకి సంస్కృతం తెలియదు కదా. అందుకని వేదవ్యాసుల వారు విష్ణు రూపంలో ఉన్న వేదవ్యాసుల వాళ్ళే మళ్ళా అవతరించి అయ్యో ఇన్ని చేశారే ప్రజలకు అర్థం కాకపోతుంది అని చెప్పి వ్యాసుల రూపాయ ఆ విష్ణుమూర్తే వ్యాసుల రూపంలో వచ్చి ఈ గ్రంథాలన్నీ కూడా తెలుగులో వేశారు. మరి ఆయనే చదవడం ఆయనే చేయటం రాక వీలు కాక దీనన్నిటికీ ఒక ప్రతినిధిగా ఒక నాయన ఎన్నుకున్నారు. ఆయనే విఘ్నేశ్వరుడు. ఈయన చెప్పేదానికి ఆయన రాసేదానికి చాలా తొందరగా, ఇప్పుడు గరుడ వాహనం అంటారు కదా, గరుత్మంతుడు ఇక్కడి నుంచి అక్కడ ఎలా దూకేస్తారో, ఆంజనేయ స్వామి వారు ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు ఎలా దూకేస్తారో, వేదవ్యాసుల వాళ్ళ నుంచి నోట్లో నుంచి మాట వచ్చేలోపే విఘ్నేశ్వరు రాయాలి. ఆపేస్తే అందరూ ఆగిపోయిందంట. ఆయన చెప్తూ ఉంటారు, ఈయన రాస్తూ ఉంటారు. మహాభారతం లాంటి కావ్యాలన్నీ కూడా వ్యాసుల వారు చెప్తూ ఉంటే విఘ్నేశ్వర వారు రాస్తూ ఉన్నారు. వాళ్ళు రాసియే ఇప్పటికి కూడా మనం చదువుతూ ఉన్నాము. వ్యాసాయ విష్ణు రూపాయ, అందుకని ఆయన విష్ణు ఒక ప్రతినిధి వ్యాసుల వారు. వేరే ఆయన కాదు. విష్ణుమూర్తికి పూజ చేసినా వ్యాసుల వారికి పూజ చేసినా ఒకటే ఫలితం వచ్చింది. అలాంటి వ్యాసుల వారి జయంతి ఇవాళ మనం గోశాలలో జరుపుకుంటున్నాం, గో సమక్షంలో జరుపుకుంటున్నాం. ఈరోజు గోవులకి మధుర పదార్థమైన గోడం అంటే బెల్లాన్ని నివేదనగా పెట్టడానికి మన వాళ్ళందరూ వచ్చారు. అలానే తారాచంద్రుల సమక్షంలో అందరూ కూడా ఇవాళ వాళ్ళు తెచ్చిన ప్రసాదాన్ని స్వామికి నివేదన చేసి
మన వాళ్ళందరూ కూడా స్వీకరిస్తూ ఉంటారు. రాగానే విష్ణు సహస్రనామ పారాయణ చేశారు. తర్వాత అక్కడ పారాయణ జరుగుతూనే ఉంటుంది. అక్కడ లక్ష్మీనారాయణ పూజ, విశ్వక్సేన వారి పూజ, ఆరగింపు, హారతి, నైవేద్యం అన్నీ జరిగి ఇప్పుడు స్వామి వారు గోశాల చుట్టూ కూడా ఊరేగింపు బయలుదేరారు. జై శ్రీమన్నారాయణ. ఆ గోమాత గోవింద అనే నామస్మరణతో గోవులు కూడా పొలగించిపోయేటట్లుగా గోవింద నామస్మరణ జరుగుతూ గోశాల చుట్టూ పయనం చేద్దాం. స్వామి వారి చెంతకు చేరుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల గోవింద గోవింద ప్రాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద. మీ అందరికీ వచ్చినాయి పూలు అండ్ మీకు వచ్చినాయి పూలు ఇక్కడ వచ్చాము చేసి నేను రాజశేఖర్ గారు